హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సంబంధించి మనము 6 చాప్టర్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి 7th చాప్టర్ కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించినటువంటి కీ కాన్సెప్ట్స్ ఇంట్రడక్షన్ పార్ట్ మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ వీలైతే ఎక్సర్సైజ్ 1 లో కొన్ని సమ్స్ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా దొరికితే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. చూడండి పిల్లలు, మీరు మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి విషయాలను కూడా జాగ్రత్తగా చదవాలి. ఇంట్రడక్షన్ లో మనకు చాలా విషయాలు ఉంటాయి. మనకు ఆ తర్వాత కాన్సెప్ట్స్ చాలా చక్కగా అర్థం కావడం జరుగుతుంది. అందుకనేసి నేను ఈ చాప్టర్ లో ఇంట్రడక్షన్ పార్ట్ ను మనము డిస్కషన్ చేస్తూ మరి ఫార్ములాస్ కి వెళ్దాం. ఇందులో జస్ట్ 3 ఫార్ములాస్ మాత్రమే ఉంటాయి. మెయిన్ ఫార్ములాస్ డిస్టెన్స్ ఫార్ములా అండ్ ఏరియా ఆఫ్ ఏ గివెన్ ట్రయాంగిల్ బై ది గివెన్ వర్టిసెస్ తో ఏరియాలా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సెక్షన్ ఫార్ములా అని ఉంటుంది, దానికి రిలేటెడ్ గానే మిడ్ పాయింట్ ఫార్ములా ఉంటుంది. జస్ట్ 3 or 4 ఫార్ములాస్ తో మనం ఈ చాప్టర్ లో ఉన్నటువంటి అన్ని అంశాలు జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లెట్స్ సీ ది ఇంట్రడక్షన్. See, in class 9, you have studied that locate the positions of a point in a plane. We require a pair of coordinate axes. మరి 9th క్లాస్ లో మనము అక్కడ నేర్చుకోవడం జరిగింది. చాప్టర్ 3 లో నేర్చుకున్నాము. 9th క్లాస్ లో ఏదైనా ఒక గివెన్ ప్లేన్ లో అంటే గ్రాఫ్ పేపర్ లో మనము కోఆర్డినేట్ యాక్సెస్ ఎక్స్ అండ్ వై కోఆర్డినేట్ యాక్సెస్ లో మరి ఏదైనా ఒక పాయింట్ ని లొకేట్ చేయడం నేర్చుకోవడం జరిగింది. అందులో ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ వై యాక్సిస్, ద డిస్టెన్స్ దీని వై యాక్సిస్ అంటాం, దీన్ని ఎక్స్ యాక్సిస్ అంటాం. ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్డ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వర్టికల్ లైన్ ఈస్ కాల్డ్ వై యాక్సిస్ అండ్ ద ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆఫ్ కోఆర్డినేట్ యాక్సిస్ ఈజ్ వాట్? దిస్ ఈజ్ ఆరిజిన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. దీనిపైన వాల్యూస్ ఇక్కడ వాల్యూస్ స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆరిజిన్ అని దీన్ని పిలవడం జరుగుతుంది. చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ వై యాక్సిస్ నుంచి ఇక్కడ ఏదైనా ఒక పాయింట్ ఉందనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ఏమంటామంటే ఈజ్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్. వై యాక్సిస్ నుంచి ఉండేటటువంటి డిస్టెన్స్ ని ఏమంటాము? ఎక్స్ కోఆర్డినేట్ అంటాము. దీన్ని అప్సిసా అని కూడా పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి ఇది చూడండి 3,4 అనుకోండి. 3,4 అనేది ఒక పాయింట్ అనుకుందాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ 1 2 3 అలాగని 1 2 3 and 4 ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఇక్కడ చూడండి, ప్యారలల్ గా మనము ఎక్స్ యాక్సిస్ పైన చూస్తే ఇది 3. సో వై యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే దట్ ఇస్ 3. దిస్ ఈస్ కాల్డ్ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ ఆల్సో కాల్డ్ అప్సిసా. అండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ నుంచి ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని, వర్టికల్ డిస్టెన్స్ ని మనం ఏమంటామంటే వై కోఆర్డినేట్. దట్ ఈస్ వాట్? ఆర్డినేట్. ఎక్స్ దీన్ని వచ్చేసి అప్సిసా అంటాం. దిస్ ఈస్ కాల్డ్ ఆర్డినేట్. చాలా వరకు చాలా ఇంపార్టెంట్. ఇది 9th క్లాస్ లో మనం నేర్చుకుంటాము. అయినా కూడా ఇంకొకసారి రీకాల్ చేసుకోండి. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ది ఎక్స్ యాక్సిస్ ఆర్ ఆఫ్ ద ఫార్మ్ x, 0. చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్ పైన నువ్వు ఏదైనా తీసుకోండి. ఈ పాయింట్ ఏమంటాము? దిస్ ఈజ్ 1, 0, దిస్ ఈజ్ 2, 0 and this is 3, 0. Any point on x axis is called x, 0. X value ఉంటుంది, y coordinate 0 ఉంటుంది. అంటే పాయింట్ ఆన్ y axis is 0, y. మరి దీనిపైన y axis పైన ఉన్నటువంటి పాయింట్ దీన్ని ఏమంటాము? 0, 1. This is 0, 2 and this is 0, 3. This is 0, 4. Any point on y axis is called 0, y. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. A point on the x-axis is of the form x, 0 and a point on the y-axis is of the form 0, y. తర్వాత ఇక్కడ ఒక యాక్టివిటీ ఉంది, దీన్ని జాగ్రత్తగా చదువుకోండి. ఈ యాక్టివిటీ మీరు గ్రాఫ్ పేపర్ యూజ్ చేసి చేయడానికి ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్నటువంటి పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం. వీటిని నోట్ డౌన్ చేసుకోండి, లేదంటే మీ టెక్స్ట్ బుక్ లో ఈ విధంగా హైలైట్ చేసుకోండి. ఇంకొన్ని ఇంపార్టెన్స్ ఆఫ్ ది కోఆర్డినేట్ జామెట్రీ చూద్దాం. See, you have seen that a linear equation in 2 variables of the form ax plus by plus c is equals to 0, where a, b
are not simultaneously 0. మరి pair of linear equations in two variables లో మరి మనము చాప్టర్ 3 లో నేర్చుకున్నాం. ఏ ఫామ్ లో ఉంటుంది అది ఈక్వేషన్ లైన్ ax plus by plus c when represented graphically. దీని గ్రాఫ్ గీసాము. గ్రాఫ్ గీసినప్పుడు ఏమైంది మనకు ఇట్ గివ్స్ ఏ స్ట్రైట్ లైన్. దిస్ ఫామ్ లో ఉన్నటువంటి ఈక్వేషన్ మనకు గ్రాఫ్ గీస్తే ఏమొస్తుంది మనము స్ట్రైట్ లైన్ స్కేల్ తో గీయడం జరిగింది. ఫర్దర్ ఇన్ చాప్టర్ 2 యూ హ్యావ్ సీన్ ద గ్రాఫ్ ఆఫ్ కోర్స్ ఈ గ్రాఫ్ గీయకున్నా కూడా ఇందులో మనము చాప్టర్ 2 పాలినామియల్స్ గ్రాఫ్ నేర్చుకోవడం జరిగింది. y is equals to ax square plus bx plus c where a is not equal to 0. దీని గ్రాఫ్ గీస్తే ఏమొస్తుంది ఇట్ ఈస్ ఏ పారాబోలా. ఇట్ ఈస్ ఏ parabola. Ax plus by plus c is equals to 0 is a straight line. Y equals to ax square plus bx plus c is what? It is a parabola. In fact, coordinate geometry has been developed an algebraic tool for studying geometry of figures. మరి దీని యూజ్ అన్నమాట. ఈ కోఆర్డినేట్ జామెట్రీని మనము ఆల్జీబ్రాయిక్, ఇవన్నీ యాక్చువల్ గా ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్స్, వీటిని స్టడీ చేయడం కోసం కూడా యూజ్ చేస్తున్నాం. ఇట్ హెల్ప్స్ us to study geometry using algebra. జామెట్రీ స్టడీ చేయడము ఎలా? బై యూజింగ్ ఆల్జీబ్రా అండ్ అండర్స్టాండ్ ఆల్జీబ్రా విత్ ద హెల్ప్ ఆఫ్ జామెట్రీ. అంటే ఒకదానికొకటి రిలేషన్ ఉండదు. జామెట్రీతో ఆల్జీబ్రాని స్టడీ చేస్తాం, ఆల్జీబ్రాతో జామెట్రీని స్టడీ చేయడం కోసం ఈ కోఆర్డినేట్ జామెట్రీ యూజ్ అవుతుంది. బికాస్ ఆఫ్ దిస్ కోఆర్డినేట్ జామెట్రీ ఈజ్ వైడ్లీ అప్లైడ్ in various fields. ఏ ఫీల్డ్స్ లో యూజ్ అవుతుంది చూడండి, as physics, engineering, navigation and seismology and art. ఇవి జామెట్రీ, ఏది కోఆర్డినేట్ జామెట్రీ యూజ్ చేసేటటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫీల్డ్స్ అన్నమాట. ఇది ఇందులో ఈ పాయింట్స్ రెండు కూడా బాగా గుర్తుపెట్టుకోండి. ఇది స్ట్రైట్ లైన్, తర్వాత ax square plus bx plus c gives us parabola, అండ్ ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేస్తాము అనేది ఇక్కడ మనం 1 మార్క్ క్వశ్చన్స్ గా మనకు డిఫికల్ట్ గా అడగడానికి క్వశ్చన్ అడగాల్సిన సందర్భాల్లో ఈ విధంగా ఇవి కూడా అడగొచ్చు. రైట్, ఇప్పుడు చూడండి ఈ చాప్టర్ లో ఏం నేర్చుకుంటాం చూడండి. ఇన్ దిస్ చాప్టర్ యూ విల్ లెర్న్ హౌ టు ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ హూజ్ కోఆర్డినేట్స్ ఆర్ గివెన్. 2 పాయింట్స్ ఇచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 1,5 ఒక పాయింట్, 2,-3 ఒక పాయింట్. చూడండి వీటి కోఆర్డినేట్స్ ఇచ్చారు. మరి ఈ 2 పాయింట్స్ మధ్య గ్రాఫ్ లో ఒరిజినల్ గా దీని లొకేషన్ వేరే ఉంటుంది. ఈ 2 పాయింట్ల మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయడం ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. అండ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎట్లా? ఫార్మ్డ్ బై 3 గివెన్ పాయింట్స్. ఇక్కడ 3 పాయింట్స్ ఉంటాయి. ఈ 3 పాయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1,3, 2,5, 3,-1 ఈ విధంగా ఉన్నాయనుకోండి. ఈ 3 పాయింట్స్ తో ఒక ట్రయాంగిల్ ఫామ్ అయితే దీని యొక్క ఏరియా ఎలా కనుక్కుంటాం అనేది తెలుసుకుంటాం. ఆల్సో యూ విల్ also study how to find the coordinates of the point which divides a line segment joining 2 given points in a given ratio. 2 పాయింట్స్ అనుకోండి, ఇవి అనుకోండి. 2 పాయింట్స్ ఇంకొక పాయింట్ ఎక్కడన్నా ఈ పాయింట్ అనుకోండి, ఈ అనే పాయింట్. ఇది ఏం చేస్తా ఉంది, ఇది గివెన్ రేషియో ఏదో ఫర్ ఎగ్జాంపుల్ 3:2 రేషియోలో డివిజన్ చేస్తుంది అనుకోండి. అప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఎలా అనుకుంటాము అనే దానికి సంబంధించి కూడా ఈ చాప్టర్ లో మనము తెలుసుకోబోతున్నాం. ఇవి ఈ చాప్టర్ లో మనం నేర్చుకునేటటువంటి విషయాలు. మరి 1 by 1 ఫస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎలా కనుక్కుంటామో చూద్దాం. రైట్, మరి ఈ చాప్టర్ లో ఫస్ట్ కాన్సెప్ట్ డిస్టెన్స్ ఫార్ములా, మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ తోనే మనకు చాలా సమ్స్ రావడం జరుగుతుంది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా, దట్ ఈస్ డిస్టెన్స్ ఫార్ములా. చూడండి, let us consider the following situation. ఒక సిచ్యువేషన్ ఇచ్చారు. a town B is located. B అనే ఒక టౌన్ లొకేట్ అయింది ఎక్కడ? 36 కిలోమీటర్స్ ఈస్ట్ అండ్ 15 కిలోమీటర్స్ నార్త్ ఆఫ్ టౌన్ ఏ. టౌన్ ఏ కు ఈస్ట్ లో 36 కిలోమీటర్స్, అలాగా అక్కడ నుంచి ఇక్కడ నార్త్, ఇది నార్త్, తర్వాత కిందికి అయితే సౌత్, ఇట్లయితే ఈస్ట్ అవుతుంది, ఇదైతే వెస్ట్ అవుతుంది అనమాట. సో ఈస్ట్ సైడ్ లో 36 కిలోమీటర్స్, తర్వాత నార్త్ సైడ్ లో 15 kilometers distance లో ఉంటే how would you find the distance from town A to town B without actually measuring it? Town A కు town B కు actual distance ఇదన్నమాట. ఇది షార్టెస్ట్ డిస్టెన్స్. ఈ డిస్టెన్స్ ని నువ్వు కొలవకుండా, మెజర్ చేయకోకుండా, టేప్ తో మెజర్ చేయకుండా ఎలా కనుక్కుంటావు అని అంటున్నారు అనమాట. లెట్స్ సీ
This situation can be represented graphically as shown in figure 7.1. గ్రాఫ్ లో ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. You may use Pythagoras theorem to calculate this distance. చూడండి ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసింది కదా, ఇక్కడ వర్టికల్ గానే తీసుకుంటావు నువ్వు, వర్టికల్ గా కాబట్టి ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. పైథాగరస్ థీరం ప్రకారంగా ఏం రాస్తాం మరి, హైపోటెనస్ స్క్వేర్ దట్ ఈస్ ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ఇక్కడ ఒక పాయింట్ సి అనుకుందాం, ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా, రైట్ యాంగిల్ అట్ వేర్ అట్ సి. సో ఏబీ కావాలి కాబట్టి ఏబీ స్క్వేర్ అలాగే తీసుకోండి. ఏసీ లెంత్ ఈస్ 36 స్క్వేర్ ప్లస్ బీసీ ఈస్ 15 స్క్వేర్. అవునా, సో ఇక్కడ చూడండి, then AB square is equals to 36 square. 36 into 36 is how much? 6 though. 6 6s are 36. 6 8s are 18. 2 1 6. 3 though 108. So 6 9 2 1. 1296 plus 15 square is 225. 225 addition cheyandi. Then this will be 11 10 12 4 5 1 15 21. 1521 కు మనము ఇక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ కనుక్కోగలిగితే చూడండి ఈజీగా మనము డిస్టెన్స్ బిట్వీన్ ఏ కు బి కు డిస్టెన్స్ కనుక్కోవచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ 1521. 1521 కు స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఇక్కడ 3 3s are 9. సో బ్యాలెన్స్ 2 21 గెట్ డౌన్ చేస్తాం. సో 3 plus 3 6 9 9 9s are 81. 9 6s are 54 plus 8 62. So square root value ante ikkada 39. AB is equals to 39 kilometers. So the actual distance between A to B without calculating here, measure చేయకోకుండా పైథాగరస్ థీరం యూజ్ చేస్తే ఇక్కడ A నుంచి B కి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 39 కిలోమీటర్స్. ఈ విధంగా పైథాగరస్ థీరము అప్లై చేస్తాము. మరి ఇలా కాకుండా ఇంకా గ్రాఫికల్ మెథడ్ లో ఎలా కనుక్కుంటాము, దాన్ని డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి కనుక్కుంటావు. చూద్దాం ఎలాగనో. నౌ సపోజ్ 2 పాయింట్స్ లై ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇంకొక సిచ్యువేషన్ తీసుకుందాం. ఎక్స్ యాక్సిస్ పైన 2 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం. కెన్ వి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్? వాటి మధ్య డిస్టెన్స్ ని కనుక్కోవచ్చు అంటే ఈజీ కనుక్కోవచ్చు. ఫర్ ఇన్స్టాన్స్ కన్సిడర్ 2 పాయింట్స్ 4,0 అండ్ 6,0 ఇన్ ఫిగర్ 2.2. 2.2 ఫిగర్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఏ is what 4,0. పాయింట్ బి is what 6,0. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంటే ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్ ఇంకొక యూనిట్, టోటల్ 2 యూనిట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత అంటే 2 యూనిట్స్. 2 యూనిట్స్ 2 సెంటీమీటర్స్ అనండి, మీటర్స్ అనండి. అఫ్ కోర్స్ నువ్వు ఇక్కడ 4 అనేది కిలోమీటర్స్, ఇది కిలోమీటర్స్ తీసుకున్నా అనుకోండి. టౌన్ ఏ టౌన్ బి లేదంటే డిస్టెన్స్ ఏ బి మధ్య డిస్టెన్స్ ఎంత అంటే 2 కిలోమీటర్స్ అని ఈజీగా చెప్పొచ్చు. ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే జస్ట్ నువ్వు ఎక్స్ కోఆర్డినేట్స్ మధ్య డిఫరెన్స్ కనుక్కుంటే సరిపోతుంది. చూడండి 4 కు 6 కు డిఫరెన్స్ ఎంత 2. అయితే ఇక్కడ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి, నెగటివ్ తీసుకోకూడదు. 4 - 6 ఎంత -2. డిస్టెన్స్ ఎప్పుడు కూడా నెగటివ్ కాదు. మనం ఏం చేస్తాము, పాజిటివ్ వాల్యూ తీసుకుంటాం. అందుకనేసి ఇక్కడ మాడ్యులస్ అనే సైన్ యూజ్ చేస్తాం. ఒకవేళ ఈ డిస్టెన్స్ ఇట్లా కనుక్కున్నా అనుకోండి, ఆర్డర్ మాడ్యులస్ ఏమవుతుంది అంటే ఒకవేళ లోపల నెగటివ్ వచ్చినా కూడా నువ్వు పాజిటివ్ నే తీసుకోవాలన్నమాట. లెట్స్ సీ హియర్ ఫ్రమ్ ద ఫిగర్ వీ కెన్ సే OA is O to A distance is 4 units and O to B distance, O to B కి వచ్చేసి 6 units. ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 6. అవునా, therefore the distance between B from A, that is AB is what OB లో నుంచి O నుంచి B వరకు ఉన్న డిస్టెన్స్ లో నుంచి O నుంచి A వరకు ఇక్కడ కట్ చేసేస్తే A to B or B to A వచ్చేస్తుంది. that is 2 units ఇందాక చెప్పినట్టు. అలాగనే if 2 points lie on the x-axis, we can easily find the distance between them. ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ ఎనీ 2 పాయింట్స్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మనకు x1, 0 అండ్ దిస్ ఈజ్ x2, 0 అనుకుందాం. ఎనీ 2 పాయింట్స్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ on x-axis is what? Modulus of x1 minus x2 units. ఇట్లైనా రాయొచ్చు, లేదంటే ఆర్డర్ ఇలా కూడా తీసుకోవచ్చు. మాడ్యులస్ ఆఫ్ x2 minus x1 units. ఇది ఫార్ములా లాగా మీరు రాసుకోండి.
x-axis పైన ఎనీ 2 పాయింట్స్, x-axis పైన ఎనీ 2 పాయింట్స్ డిస్టెన్స్ అంటే మాడ్యులస్ ఆఫ్ x1 minus x2 ఆర్ మాడ్యులస్ ఆఫ్ x2 minus x1 units. Now suppose we take 2 points lying on the y-axis. Y-axis పైన 2 పాయింట్స్ చూడండి. ఇక్కడ C అనే ఒక పాయింట్ ఉంది, D అనే ఒక పాయింట్ ఉంది. C is 0,3 and D is 0,8 lie on the y-axis. ఇప్పుడు చూడండి సిమిలర్లీ C to D డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ సింపుల్. ఇక్కడ నుంచి చూడండి 1 2 3 4 5 యూనిట్స్. ఎంత అంటే 5 యూనిట్స్. ఎలా వచ్చిందంటే చూడండి y కోఆర్డినేట్స్ డిఫరెన్స్ చూడండి, ఇది 3 ఇది 8. 3 కు 8 కు డిఫరెన్స్ ఎంత 5. ఇది అంతే. ఇక్కడ కూడా మాడ్యులస్ అప్లై చేస్తాం. సేమ్ ఫార్ములాని ఇక్కడ దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 points on y-axis is modulus of y1 minus y2 or modulus of y2 minus y1 units అని వాడతాం అనమాట. ఇది ఒకవేళ 0,y1 and this is 0,y2 గా తీసుకుంటే, సో 0,y1 0,y2 అంటే both are lying on y-axis అని అర్థం అనమాట. ఓకేనా? ఈ 2 ఫార్ములాస్ రాసుకోండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈజీగా మనము డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పాయింట్స్ ఆన్ x-axis అండ్ ఎనీ 2 పాయింట్ ఆన్ y-axis ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక పాయింట్ వచ్చేసి x-axis పైన తీసుకుందాం, ఒక పాయింట్ వచ్చేసి y-axis పైన తీసుకుందాం. బట్ 2 ఇన్స్టాన్సెస్ అయిపోయినాయి. 2 పాయింట్స్ x-axis పైన, 2 పాయింట్స్ y-axis పైన ఉన్నప్పుడు సపరేట్ గా వాటి యొక్క డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు 1 పాయింట్ ఈజ్ ఆన్ x-axis, 1 పాయింట్ ఈజ్ ఆన్ y-axis. చూడండి, ఫ్రమ్ పాయింట్ ఏ టు సి, ఏ నుంచి సి కి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే చూడండి ఇక్కడ O టు ఏ డిస్టెన్స్ ఎంత 4 యూనిట్స్, O టు సి డిస్టెన్స్ ఎంత, దిస్ ఇస్ 3 యూనిట్స్. అగైన్ వీఆర్ గెటింగ్ ఏ వాట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అన్నప్పుడు ఇది ఏమైతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఇక్కడ సైడ్స్ 3 యూనిట్స్, ఇది 4 యూనిట్స్. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అగైన్ పైథాగరస్ థియరం అప్లై చేయండి. దట్ ఈస్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఫైనల్ గా 5 యూనిట్స్. 5 యూనిట్స్. దీన్ని జనరలైజేషన్ చేద్దాం. చూడండి, ఇఫ్ a point on x-axis is a of x, 0 and a point on y-axis is b అనండి 0, y, then distance between a to b దీనికి ఫార్ములా ఏం రాయొచ్చు అంటే ab is equals to సింపుల్ గా స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఇక్కడ దీన్ని స్క్వేర్ చేయాలి, ఇక్కడ స్క్వేర్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ని x, 0 అనండి, ఈ పాయింట్ వచ్చేసి 0, y అనండి. అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమైతుంది, దిస్ ఈజ్ x యూనిట్స్. అండ్ ఇదేమైతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ఏమైతుంది, దిస్ ఈజ్ y యూనిట్స్. అప్పుడు ఏం రాస్తావు, ఇక్కడ రెండింటి యొక్క స్క్వేర్ రాసావు కదా, 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అలాగనే ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? ఈ విధంగా ఇదొక ఫార్ములా లాగా ఇది రాసుకోండి, ఇది కూడా నేర్చుకోండి. ఓకే, రైట్. చూడండి ఇక్కడ ఇంకోటి ఇచ్చారు. సిమిలర్లీ యూ క్యాన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ b ఫ్రమ్ d. b కు d కు మధ్య డిస్టెన్స్ చూడండి, ఒకటి x-axis పైన ఒకటి y-axis పైన ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్ వచ్చేసి 6 యూనిట్స్, ఈ డిస్టెన్స్ వచ్చేసి 8 యూనిట్స్. మరి ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 6 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్, విచ్ ఈస్ 6 స్క్వేర్ ఇస్ 36, దిస్ ఈస్ 64, టోటల్ రూట్ 100, దట్ ఈస్ ఈక్వల్స్ టు 10 యూనిట్స్. ఈ డిస్టెన్స్ ఎంత అంటే 10 యూనిట్స్. ఈ విధంగా మరి డిస్టెన్స్ బిట్వీన్ ఏ పాయింట్ ఆన్ x-axis and a point on y-axis మధ్య డిస్టెన్స్. If we consider 2 points not lying on coordinate axis, ఇంతవరకు మనం కోఆర్డినేట్ యాక్సిస్ పైన ఉండేది చూసాం. 2 x-axis పైన కానీ 2 y-axis పైన కానీ, ఒకటి x-axis ఒకటి y-axis పైన ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు x-axis పైన కాకుండా x-axis కానీ y-axis పైన కాకుండా ఉంటే నాట్ లయింగ్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. కోఆర్డినేట్ యాక్సిస్ అంటే x అండ్ y-axis. Can we find the distance between them? అనుకోవచ్చా అంటే yes, we can find. We shall use Pythagoras theorem to do so. దీన్ని కూడా Pythagoras theorem అప్లై చేయవచ్చు. Let us see an example చూద్దాం. In figure 7.3, P and Q lie
in the first coordinate, how do we use Pythagoras theorem from the find the distance between them? Of course, దీన్ని మనము గ్రాఫ్ చూస్తూ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. రైట్, ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. here is a point P and here is a point Q. P coordinates are 4,6. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వర్టికల్ గా ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో దిస్ ఈస్ 4,6 అండ్ దిస్ ఈస్ వాట్ 6,8. మరి ఈ రెండింటి మధ్య ఈ డిస్టెన్స్ ఎంత అని క్వశ్చన్ అన్నమాట. అగైన్ ఇక్కడ కూడా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేసాం. చూడండి ఎలాగో చూడండి, ఇక్కడ రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ P నుంచి ఇక్కడికి వర్టికల్ లైన్, ఇట్లా వర్టికల్ లైన్, Q నుంచి ఈ విధంగా వర్టికల్ లైన్ గీస్తే ఫస్ట్ ఈ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది, రెండు కూడా ఎక్స్ యాక్సిస్ పైన ఉన్నాయి కాబట్టి ఇక్కడ నుంచి డిస్టెన్స్ 1 2, ఇది 2 యూనిట్స్. ఇవి రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఈ డిస్టెన్స్ తర్వాత ఇక్కడ ఈ యాడ్ చేసినటువంటి డిస్టెన్స్ రెండు కూడా ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది కదా, ఇది 2 యూనిట్స్ అయితే ఇక్కడ కూడా PT ఈజ్ ఆల్సో 2 యూనిట్స్. తర్వాత ఇక్కడ చూడండి, ఇది 2 యూనిట్స్ అయిపోయింది. ఈ డిస్టెన్స్ చూడండి, ఈ డిస్టెన్స్ QTకి ప్యారలల్ గా ఎంతో ఇది ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ 1 2, ఇది 2 యూనిట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఇది కూడా 2 యూనిట్స్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు హైపాటెనస్ తప్ప రిమైనింగ్ 2 సైడ్స్ తెలిసాయి. ఇక్కడ పైథాగరస్ థియరం అప్లై చేసి దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. ఓకేనా, దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ప్లస్ 4 రూట్ 8. రూట్ 8 ని నువ్వు 4 into 2 అని రాయొచ్చు, దట్ ఈస్ 2√2 యూనిట్స్. 2√2 యూనిట్స్. ఈ విధంగా ఈజీగా మనము ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ పైన లేనటువంటి 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయగలిగినాం. హౌ విల్ వి ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్, ఇన్ 2 డిఫరెంట్ కోఆర్డినేట్స్? రెండు ఎక్స్ కోఆర్డినేట్ లో ఉన్నాయి కాబట్టి కనుక్కోగలిగినాం. మరి ఒకటి ఎక్స్ కోఆర్డినేట్ లో ఉంది, ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉంది, ఒకటి సెకండ్ కోఆర్డినేట్. కోఆర్డినేట్స్ అంటే తెలుసు కదా, 9th క్లాస్ లో చూసాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కంప్లీట్ ప్లేన్ ఏం చేస్తుంది, 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్, దిస్ ఈస్ ఫస్ట్ కోఆర్డినేట్ Q1 అంటారు, దిస్ ఈస్ సెకండ్ కోఆర్డినేట్, దిస్ ఈస్ థర్డ్ కోఆర్డినేట్, దిస్ ఈస్ 4th కోఆర్డినేట్. అంటే 1/4 పార్ట్ అనమాట. ఇది ఒక 1/4, ఇది 1/4 క్వాడ్రెంట్. క్వాడ్రెంట్ అంటే 1/4 అనమాట. రైట్, మరి ఇప్పుడు 2 డిఫరెంట్ కోఆర్డినేట్స్ లో ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. నౌ కన్సిడర్ ద పాయింట్స్ P of 6,4 and Q of -5,3. చూడండి, ఇది ఫస్ట్ కోఆర్డినేట్ లోకి వస్తుంది, ఇది థర్డ్ కోఆర్డినేట్ లోకి వస్తుంది. థర్డ్ కోఆర్డినేట్. మరి ఈ థర్డ్ కోఆర్డినేట్ ఫస్ట్ కోఆర్డినేట్ లో ఉన్నటువంటి ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఒకసారి చూద్దాం. రైట్, చూడండి, పాయింట్ P ఈజ్ లొకేటెడ్ ఇన్ ఫస్ట్ కోఆర్డినేట్ Q1 అండ్ పాయింట్ Q లొకేటెడ్ ఇన్ థర్డ్ కోఆర్డినేట్ దట్ ఈస్ Q3. ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే ఈ రెండు డిస్టెన్సెస్ కనుక్కోవాలా. T నుంచి P డిస్టెన్స్, T నుంచి Q డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అన్నప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా పర్పెండిక్యులర్ గీసాం, ఇక్కడ దాకా గీసి P నుంచి R వరకు మళ్ళీ ఇలా ఎక్స్టెన్షన్ చేసాం. కంప్లీట్ గా ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే దీనికి ప్యారలల్ గా నువ్వు ఇక్కడ చూసుకోవాలి, ఎక్స్ యాక్సిస్ పైన చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో సేమ్ T నుంచి P కూడా అంతే డిస్టెన్స్. ఇది చూడండి, ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇది 11 యూనిట్స్ అయితే ఇది కూడా 11 యూనిట్స్. ఇన్ ద సేమ్ వే ఈ డిస్టెన్స్ కావాలి నీకంటే నువ్వేం చేస్తావు, ఈడ దాకా ఈ డిస్టెన్స్ కనుక్కుంటావు. ఇది ఓకేనా, ఈ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, ఇక్కడ ఈ డిస్టెన్స్ రెండు ఒకటే ఉంటాయి. ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఈ మూడు కూడా సేమ్ ఉంటాయి కాబట్టి దీనిపైన వై యాక్సిస్ పైన చూడండి, క్యాలిక్యులేట్ చేయండి. 1 2 3 4 5 6 7 యూనిట్స్. దిస్ ఇస్ 7 యూనిట్స్. ఇది 11 యూనిట్స్, ఇది 7 యూనిట్స్. మరి ఈ ట్రయాంగిల్ లో అగైన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ థియరం అప్లై చేస్తా. దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 11 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్. 11 square plus 7 square. 11 square enta 121 plus 7 square is 49. That is 121 plus 49 is what? It is 170. 170 root 170
యూనిట్స్. ఆఫ్ కోర్స్ దాన్ని వీలైతే సింప్లెస్ట్ ఫామ్ లో కూడా మనము ఎక్స్ప్రెస్ చేయగలిగితే, అంటే 4 తో కానీ 16 తో డివిజన్ కాదు, 9 తో డివిజన్ కాదు, ఇంకా మోస్ట్ ప్రాబబలీ ఇది ఇంకా ఇలాగే రాసేయచ్చు, √170 యూనిట్స్. ఈ విధంగా ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఇన్ డిఫరెంట్ కోఆర్డినేట్స్ మనం గ్రాఫ్ యూజ్ చేసి ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి ఇక్కడ కూడా √170 యూనిట్స్ వచ్చింది, రైట్. మరి ప్రతిసారి ఈ విధంగా గ్రాఫ్ గీసి కనుక్కోవాలా అంటే అవసరం లేదు. దీనికోసం జనరలైజేషన్ చేసి మనం ఒక ఫార్ములాను యూజ్ చేయవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, నౌ లెట్ us find the distance between any two points p of x1, y1, q of x2, y2. చూడండి, p of ఇది p, ఇది q. వీటి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయాలంటే మరి ఫార్ములా చూడండి, మనం ఫస్ట్ ఇందాక ఎగ్జాంపుల్ చేసినట్టుగా చేస్తాం. ఏం చేస్తాం, డ్రా పిఆర్ అండ్ క్యూఎస్ పర్పెండిక్యులర్. పి నుంచి ఆర్ వరకు ఒక పర్పెండిక్యులర్, క్యూ నుంచి ఎస్ వరకు ఒక పర్పెండిక్యులర్ గీస్తాం. తర్వాత ఆర్ఎస్ డిస్టెన్స్ కనుక్కుంటాం, ఆర్ఎస్ ఎంత ఉంటుందో పీటీ కూడా అంతే ఉంటుంది. చూడండి ఇది ఇక్కడ చూడండి, దీని వాల్యూ ఏమైతుంది చెప్పండి. ఇక్కడ ఇది x1 అంటే ఇక్కడ ఖచ్చితంగా x1 ఉంటుంది. ఇక్కడ దీనికి x2 వచ్చిందంటే ఇది ఎంత ఉంటుంది, x2 ఉంటుంది, అవునా. చూడండి కంప్లీట్ గా ఇది ఎస్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా దీని లెంత్ x2. ఇది లెంత్ ఎంత అంటే x2 యూనిట్స్. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత అంటే ఇది దిస్ ఈజ్ x1 యూనిట్స్. x1 యూనిట్ మనకు కావాల్సింది ఇది కావాలంటే చూడండి, ప్యారల్ గా ఈ కట్ కావాలి ఇక్కడ దాకా. ఈ మొత్తం అంతా x2, ఇందులో ఈ పార్ట్ వచ్చేసి x1 తీసేయి. కంప్లీట్ లెంత్ లో x2 లో నుంచి తీసేస్తే దిస్ ఈజ్ x2 మైనస్ x1. ఇది x2 మైనస్ x1 అయితే ఇది x2 మైనస్ x1, ఇది x2 మైనస్ x1 అయితే ఇక్కడ ఇది కూడా x2 మైనస్ x1. ఇన్ ద సేమ్ వే ఇది కావాలంటే చూడండి, ఇక్కడ ఏముంటుంది, ఇది y2 ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏముంటుంది, దిస్ ఈజ్ ఇక్కడ y1 అంటే ఇది. మరి ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఈ డిఫరెన్స్, లేదంటే సింపుల్ మనము 2 పాయింట్స్ ఆన్ ఇది 0, y1 అనండి, ఇది 0, y2 అనండి. ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ y యాక్సిస్, y కోఆర్డినేట్ అంటే y యాక్సిస్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కదా, దట్ ఈస్ y2 మైనస్ y1. ఆఫ్ కోర్స్ y1 మైనస్ y2 కూడా రాయొచ్చు, మాడ్యులస్ రాయాలి. y2 మైనస్ y1, ఇది y2 మైనస్ y1 అయితే ఇది కూడా y2 మైనస్ y2. అలాగే ఈడ కూడా అలాగే చెప్పొచ్చు అనమాట. ఇది వచ్చేసి x1, 0, ఇది వచ్చేసి x2, 0. మరి 2 పాయింట్స్ x యాక్సిస్ మీద ఉంటే వాటి మధ్య డిస్టెన్స్ అన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు, రెండిట్లో సబ్స్ట్రాక్షన్ చేస్తే సరిపోతుంది కదా, దట్ ఈస్ x2 మైనస్ x1. ఇది x2 మైనస్ x1 అయితే ఇది కూడా x2 మైనస్ x1. చూడండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో పైథాగరస్ థియరం అప్లై చేస్తావు. ఆ విధంగా ఏమవుతుంది, ఇక్కడ వచ్చేసి ఈ PQ లెంత్, PQ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ దీని యొక్క స్క్వేర్ దీని యొక్క స్క్వేర్, దట్ ఈస్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ plus y2 minus y1 whole square. This is the generalization of this formula. Let's see, ఇదంతా కూడా అదే ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. చూడండి PQ length, PQ is what, square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. Now note that since distance is always a non-negative, distance ఎప్పుడు ఏమవుతుంది, non-negative distance ఎప్పుడు కూడా నెగిటివ్ నెంబర్ రాదు. నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ నెంబరు. అంటే మరి పాజిటివ్ అయినచ్చు కదా అంటే, నాన్ నెగిటివ్ అంటే 0 కూడా రావచ్చు, డిస్టెన్స్ 0 కూడా రావచ్చు కానీ మైనస్ లో రాదు. అందుకనేసి నాన్ నెగిటివ్ we take only the positive square root. So the distance between the 2 points is what, PQ is equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇలాగైనా రాయవచ్చు, లేదంటే ఆర్డర్ కూడా మార్చవచ్చు, హోల్ స్క్వేర్ కాబట్టి ఇబ్బంది లేదు. x1 మైనస్ x2 హోల్ స్క్వేర్, ఎందుకంటే ఈ డిఫరెన్స్ మైనస్ అయినా కూడా హోల్ స్క్వేర్ కాబట్టి ప్లస్ అయిపోతుంది. ప్లస్ y2 మైనస్ y1 అన్న రాయొచ్చు, లేదంటే y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఇట్లా కూడా మనం దీన్ని యూజ్ చేయవచ్చు. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి చాలా ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. అండ్ దిస్ ఈజ్ కాల్డ్ వాట్, డిస్టెన్స్ ఫార్ములా. నౌ లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. ఎగ్జాంపుల్స్ చూసే ముందుగా ఒక రిమార్క్స్ చూడండి.
రిమార్క్స్, 2 రిమార్క్స్ ఉన్నాయి చూడండి. ఇన్ పర్టికులర్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ కామా వై, ఇది ఇంపార్టెంట్. ఎక్స్ కామా వై ఒక పాయింట్, ఇంకోటి ఆరిజన్. ఏ విధంగా ఆరిజన్ అంటే ఈ పాయింట్ అనమాట. ఈ పాయింట్ నుంచి అంటే ఈ పాయింట్ కోఆర్డినేట్స్ ఏమైతే 0,0, ఈ పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ ఉంది అనుకోండి, పి ఆఫ్ ఎక్స్ కామా, వీటి మధ్య డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈజ్ గివెన్ బై వాట్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఆఫ్ కోర్స్ నువ్వు బేసిక్ ఫార్ములా వాడొచ్చు. ఏమి, ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 అంటే y మైనస్ 0 whole square, that is equals to what, square root of x minus 0 is x, that is x square plus y minus 0 is y square. ఇది ఎప్పుడు ఆరిజిన్ కు ఏ పాయింట్, ఎనీ పాయింట్, ఎక్కడైనా ఏ కోఆర్డినేట్ అయినా కానీ q1 q2 q3 q4 ఎక్కడైనా ఉండండి, అప్పుడు ఈ డైరెక్ట్ ఈ ఫార్ములా వాడండి, సింప్లెస్ట్ ఫార్ములా, ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ ఆరిజిన్ టు ఏ పాయింట్ ఈజ్ వాట్, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. తర్వాత we also write p of q, ఇందాకనే చెప్పాను ఇది, p of q is equals to square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. y అన్నాడంటే ఎందుకంటే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ x1 and x2, even if we get negative, the square will be what, positive. That's why నువ్వు ఏ ఆర్డర్ లో అయినా కూడా, ఈ ఆర్డర్ లో అయినా వాడవచ్చు, ఈ ఆర్డర్ లో అయినా వాడవచ్చు. ఓకేనా, రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఎగ్జాంపుల్ 1, ఇంపార్టెంట్ 1 చూడండి. డూ ద పాయింట్స్ 3,2 minus 2, minus 3 and 2, 3 ఫార్మ్ ఏ ట్రయాంగిల్. మరి 3 పాయింట్స్ ట్రయాంగిల్ ని ఫార్మ్ చేస్తాయా అంటున్నారు అనమాట. ఇఫ్ సో ఒకవేళ ఫార్మ్ చేస్తే నేమ్ ది టైప్ ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్. ఫస్ట్ ట్రయాంగిల్ ఫార్మ్ చేస్తాయో లేదో చూద్దాం. ట్రయాంగిల్ ని ఫార్మ్ చేయాలంటే 3 పాయింట్స్ ఎలా ఉండాలంటే, 3 పాయింట్స్ ఒకే లైన్ లో ఉండకూడదు, సేమ్ లైన్ పైన ఉండకూడదు. సేమ్ లైన్ పైన లేకుండా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక పాయింట్, ఇంకొక పాయింట్ ఇక్కడే ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ పాయింట్ ఏ, దిస్ ఈస్ పాయింట్ బి, పాయింట్స్ ఈ 3 పాయింట్స్ జాయిన్ చేస్తే we get a లైన్ సెగ్మెంట్, నాట్ ఏ ట్రయాంగిల్. అలా కాకుండా ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ చూడండి, 3 పాయింట్స్ ఒకే లైన్ లో లేవు, 2 పాయింట్స్ ఉండొచ్చు. చూడండి, ఇప్పుడు ట్రయాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. మరి ఒకే లైన్ పైన ఉంటే ఏ నుంచి సి డిస్టెన్స్, అంటే ఏసీ డిస్టెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఏ నుంచి బి, తర్వాత బి నుంచి సి, రెండు అడిషన్ చేస్తే ఏసీకి ఈక్వల్ అవుతుంది. అవునా, ఈ విధంగా వచ్చింది అంటే అప్పుడు ద పాయింట్స్ డస్ నాట్ ఫార్మ్ ట్రయాంగిల్. దాట్స్ వై ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ 3 పాయింట్స్ లో ఒక పాయింట్ ని పి క్యూఆర్ అని అనుకొని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతాం. డిస్టెన్స్ చూడండి, ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్, ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్, ఈ 2 పాయింట్స్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏదైనా ఒక డిస్టెన్స్ రిమైనింగ్ 2 డిస్టెన్స్ యొక్క అడిషన్ కి ఈక్వల్ అయితే అప్పుడు ట్రయాంగిల్ ఫార్మ్, అడిషన్ కి ఈక్వల్ కాదంటే అప్పుడు ట్రయాంగిల్ ఫార్మ్ అవుతుంది. మరి ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా కనుక్కుంది. చూడండి, లెట్ us అప్లై ద డిస్టెన్స్ ఫార్ములా టు ఫైండ్ ద డిస్టెన్సెస్ PQ, QR, PR, వేర్ P is P of 3,2, Q of -2, దీని P అని, దీని Q అని, దీని R అని అనుకున్నారు. ఇప్పుడు చూడండి, PQ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ నుంచి Q వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ అంటే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్డర్ ఏదైనా తీసుకోవచ్చు. నీవు x1 - x2 అయినా తీసుకోవచ్చు, మనకు సింప్లిఫికేషన్ ఈజీగా ఉండేటట్టుగా తీసుకోవాలి. ఇక్కడ x1 - x2 తీసుకున్నారు, ఎందుకంటే 3 కు -2 కు డిఫరెన్స్ అన్నప్పుడు ఏమవుతుంది, 3 + 2 రాసుకుంటాం. ఎందుకంటే 3 మైనస్ ఆఫ్ -2 ఈజ్ నథింగ్ బట్ 3 + 2 హోల్ స్క్వేర్. అలాగనే y1 - y2 అంటే 2 మైనస్ ఆఫ్ -3 అంటే +3 హోల్ స్క్వేర్. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3 + 2 is 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, 5 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్, దట్ ఈస్ √50. ఆఫ్ కోర్స్ దీని అప్రాక్సిమేట్ వాల్యూ రాశారు. ఇది లేదు అంటే మనం ఒకవేళ చూడండి, దీన్ని ఏం రాయొచ్చు, 25 × 2 అని రాస్తావు, దట్ ఈస్ 5√2 అనండి, 5√2 యూనిట్స్, 5√2 యూనిట్స్ అందాం. మళ్ళీ చూద్దాం, ఇది అవసరమైతే దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ Q నుంచి R కు ఉన్నటువంటి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. చూడండి, ఇదే ఆర్డర్ లో తీసుకుంటే -2 -2, ఎందుకంటే డిఫరెన్స్ కదా, -2 కు 2 కు డిఫరెన్స్ అంటే -2 కు 2 కు డిఫరెన్స్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్, -2 హోల్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్, -3 - 6 అంటే -6 హోల్ స్క్వేర్, 4 స్క్వేర్ ఈజ్ 16, 4 స్క్వేర్ ఈజ్ 16
plus 6 square is 36. Of course, minus 6 whole square కూడా 36. That is equals to root 52. Root 52. దీని మరి 4 తో డివిజన్ అవుతుంది అనుకుంటా. 4 తో 4 into 13. దీన్ని మనం 2 root 13 అనొచ్చు. 2 root 13 units. ఓకే. నెక్స్ట్ PR డిస్టెన్స్. P నుంచి R వరకు ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ చూడండి. 3 minus 2. 3 minus 2 whole square. 2 minus 3 whole square. 3 minus 2 అంటే 1 square. 2 minus 3 అంటే minus 1 whole square. 1 square, 1 square. Total root 2. Root 2. ఇప్పుడు చూడండి, ఏవైనా 2 అడిషన్ చేస్తే ఇంకోటి వస్తుందా అని కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనం అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాల్సి వస్తుంది బహుశా. రైట్. మరి ఇక్కడ అడిషన్ లో మనకు కామన్ గా ఏం లేవు. ఇది వచ్చేసి root 2 ఉన్నాయి, root 13 ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నువ్వు అప్రాక్సిమేట్ వాల్యూ కనుక్కోవాల్సి వస్తుంది. కనుక్కునే విధానం కూడా చెప్తాను. బహుశా ఇలాంటి ప్రశ్నలు ఇవ్వకపోవచ్చు, ఇచ్చినా కూడా మనము ఎలా అప్రాక్సిమేట్ వాల్యూస్ కనుక్కుంటామో చూద్దాం. రూట్ 50 కదా, చూడండి 50 రాయండి. ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ లేదు కాబట్టి పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఇట్లా రాసుకోండి. పేరు ఉండాలి ఖచ్చితంగా. 1 2 3. అఫ్కోర్స్ 4 రాసుకునే చాలు. 4 రాసుకొని చాలు. దీనికి మనము స్క్వేర్ రూట్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, 50కి నియరెస్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమి 49. అంటే 7 7s are 49. రిమైండర్ ఏమవుతుంది 1. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా పాయింట్ రాసుకోండి. 2 డిజిట్స్ గెట్ డౌన్ చేసుకోవాలి. 2 zeros. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకోవాలా? 7 plus 7 అడిషన్ చేయండి. 7 plus 7 ఎంత? ఇట్ ఈస్ 14. 14 రాయండి. ఇక్కడ ఒక డిజిట్ రాసుకోవాలి. ఇక్కడ ఏం డిజిట్ రాస్తావు, ఇక్కడ కూడా సేమ్ డిజిట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 రాసాం అనుకుందాం. 141 అవుతుంది. 141 1 తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ నెంబర్ ఏది వేస్తావో అది. 141 1s are 141. కానీ ఇక్కడ 100 ఉంది కదా, అంటే 1 కన్నా చిన్నదంటే 0 తీసుకో. ఇక్కడ 0 వేసుకో, ఇక్కడ 0 వేసుకో. 140 zeros are 0. సో 100 లో 0 పోతే 100. మళ్ళీ 2 zeros ఇక్కడ గెట్ డౌన్ చేసుకో. ఇప్పుడు 10,000 అయింది. నెక్స్ట్ ఇక్కడ ఏమి తీసుకోవాలా? ఇక్కడ 4 డిజిట్స్ వస్తుంది. 140 plus 0 140 అవుతుంది. మళ్ళీ ఇక్కడ ఒక డిజిట్ వేసుకుంటాం. ఏ నెంబర్ వేస్తావు ఇక్కడ కూడా అదే నెంబర్ వేసి మల్టిప్లై చేయి. చూడండి, ఇక్కడ నేను 7 వేస్తే ఇక్కడ కూడా 7 వేసుకో. 7 తో 7 7s are 49. మళ్ళీ 0 ఉంది కాబట్టి 49 డైరెక్ట్ రాసుకోండి. 7 4s are 28. 7 1 is 7 plus 2 9. ఆల్మోస్ట్ ఈక్వల్ అయింది. 9800 కాబట్టి ఇంతకన్నా చిన్న పెద్దది రాదు. 9849. సో 7.07. అఫ్ కోర్స్ ఈ డిఫరెన్స్ కనుక్కోకుండా పర్వాలేదు. 2 డెసిమల్స్ కనుక్కోండి చాలు. దట్ ఈస్ 7.07. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు రూట్ 52 చూడండి, సేమ్ సిమిలర్ గా 52 రాస్తావు, పాయింట్ రాస్తావు, 0 0 0 0. ఓకేనా? చూడండి, సేమ్ అగైన్ 49 దగ్గరగా ఉంది. 49 సబ్స్ట్రాక్షన్ చేస్తే 3. ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఇక్కడ రాసేయండి. 2 zeros రాసుకో. 300. 7 plus 7 14. ఇక్కడ ఏ నెంబర్ వేస్తావు ఇక్కడ కూడా అదే నెంబర్ వేయాలి. చూడండి, 141 చూసాం. 141 కదా. 142 2s are 2 2s are 4 2 4s are 8 1 is 2 284 సరిపోతుంది. 284. డిఫరెన్స్ ఈజ్ 16. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు 142 plus 2 140. ఇక్కడ వేసే నెంబర్ ఇక్కడ కూడా వేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ 2 zeros గెట్ డౌన్ చేస్తాం. 1600. 144 ఇక్కడ ఒకటి వేసినా కూడా 1400 అవుతుంది. 1400. 2 వేసినాం అనుకో దాదాపుగా 2000 చిల్లర అవుతుంది. అవసరం లేదు కాబట్టి ఇక్కడ 1600 కాబట్టి 1 వేసుకోండి. 1441. అఫ్ కోర్స్ ఈ డిఫరెన్స్ అవసరం లేదు. 7.2. ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. రూట్ 2 ఇదే విధంగా క్యాలిక్యులేట్ చేయండి. 1.41 వస్తుంది. చూడండి, ఈ రెండింటిలో ఏ రెండు అడిషన్ చేసినా కూడా ఇక్కడ ఈ రెండు అడిషన్ చేసామనుకోండి. 7.07 plus 1.41. చూడండి, 7.07 1.41 ఎంత అయింది? 8 4 8. ఇది ఎక్కువ ఉంది కదా. ద సమ్ ఆఫ్ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ వన్. అలాగే ఈ రెండు అడిషన్ చేస్తే అడిషన్ పెద్దదవుతుంది దీనికన్నా. అలాగే ఈ రెండు అడిషన్ చేస్తే ఈ రెండింటి యొక్క అడిషన్ పెద్దదవుతుంది దీనికన్నా. సో మనము ట్రయాంగిల్ లో ఏం చెప్పుకున్నాం? సమ్ ఆఫ్ ఎనీ 2 sides ఈజ్ గ్రేటర్ దాన్ ది థర్డ్ సైడ్, థర్డ్ లైన్ సెగ్మెంట్. దెన్ వీ కెన్ ఫైండ్ ఏ ట్రయాంగిల్ బై ద గివెన్ లెన్స్ అని చదువుకోవడం జరిగింది స్మాల్ క్లాసెస్ లో. చూడండి, సిన్స్ ద సమ్ ఆఫ్ ఎనీ 2 దీస్ డిస్టెన్సెస్ ఇస్ గ్రేటర్ దాన్ ది థర్డ్
distance. Therefore, the point PQR form a triangle. Triangle form చేస్తుంది. ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే చూడండి, ట్రయాంగిల్ యొక్క లెంగ్స్ ఈక్వల్ ఉన్నాయా, అన్ఈక్వల్. సో స్కేల్ నీల్ ట్రయాంగిల్ ని ఫామ్ చేస్తుంది. ఏ టైప్ అంటే స్కేల్ నీల్ ట్రయాంగిల్. ఓకేనా, రైట్. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చూడండి, దీని యొక్క స్క్వేర్ చూడండి, √52 హోల్ స్క్వేర్ is equal to what? √50 whole square plus √2 whole square. చూడండి ఇక్కడ ఇది పైథాగరస్ థీరం ప్రకారంగా స్క్వేర్ ఆఫ్ వన్ సైడ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ రిమైనింగ్ టూ సైడ్స్. దీని ప్రకారంగా ఈ కన్వర్స్ థీరం ఆఫ్ పైథాగరస్ థీరం ప్రకారంగా మనము ఇది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు అంటే ఇట్ ఈస్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అఫ్ కోర్స్ సైడ్ వైడ్ అయితే స్కేల్ నీల్ ట్రయాంగిల్, యాంగిల్ వైడ్ అయితే రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. ఇది వచ్చేసి హైపోటనస్ అవుతుంది. QR is hypotenuse and right, this is PQR. Angle P is 90 degrees. This is √52 and PQ is √50 and this is √2. Okay na? Right. మరి ఆ విధంగా ఎగ్జాంపుల్ ప్రాబ్లం డిస్కస్ చేయవచ్చు. మరి నీ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా మరి అప్కమింగ్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం. మరి ఫస్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ 7.1 లో డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి ఒక సమ్ డిస్కస్ చేద్దాం. See here, find the distance between the following pair of points. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, 2, 3, 4, 1 మధ్య డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. బేసిక్ గా మనం ఏం రాస్తాము, డిస్టెన్స్ ఫార్ములా is what? Distance formula is equals to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square units. ఓకేనా, ఈ ఫార్ములాను అప్లై చేస్తావు. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, గివెన్ పాయింట్స్ ని మనం ఒక పాయింట్ ని 2, 3 అన్నాం, మరొక పాయింట్ ని B అన్నాం, 4, 1. ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ AB ఫైండ్ అవుట్ చేద్దాం. డిస్టెన్స్ between BW sense what? Between A to B ని ఏమంటాం మనము, AB అంటాం అన్నమాట. AB లెంత్ దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 2 - 4 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 హోల్ స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 - 4 అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 1 అంటే 2 హోల్ స్క్వేర్ విచ్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్, చూడండి 4 + 4 టోటల్ ఎన్ని 4s, రూట్ దీన్ని 4 × 2 అని కూడా రాయొచ్చు కదా. 4 + 4 is nothing but 4 × 2 which is 4 కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది కాబట్టి ఇట్ ఈస్ 2 అవుతుంది. ఇది √2 అవుతుంది. 2√2 యూనిట్స్. ఈ విధంగా లెంత్ ఆఫ్ లేదంటే డిస్టెన్స్ బిట్వీన్ A to B ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. తర్వాత ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి సెకండ్ వన్, -5, 7 అండ్ -1, 3 మధ్య డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. See now square root of -5 -1 అంటే -5 + 1 అని వస్తుంది. +1 అంటే మనం తీసుకునే సెకండ్ నెంబర్ నెగటివ్ అయితే పాజిటివ్ గా రాయాలి, పాజిటివ్ అయితే నెగటివ్ గా రాయాలి. హోల్ స్క్వేర్ ప్లస్ 7 - 3 హోల్ స్క్వేర్, 7 - 3 whole square that is equals to square root of -5 + 1 is what? It is -4 whole square and 7 - 3 is what? It is 4 whole square. Total ga -4 whole square anna 4 square anna rendu okate, that is equals to 16 + 16, that is 16 2s are 16 × 2. 16 కు ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది కాబట్టి 4√2 యూనిట్స్. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. నౌ లెట్స్ సీ థర్డ్ వన్. రైట్, థర్డ్ వన్ చూడండి ఇక్కడ A, B తర్వాత -A, -B మధ్య డిస్టెన్స్ కనుక్కోమంటున్నాడు. చూడండి AB మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూడండి. A -(-) అంటే +A హోల్ స్క్వేర్ ప్లస్ B -(-) B అంటే +B
a plus b whole square. That is equals to square root of a plus a square plus b plus b equals to 2a whole square. This is b plus b, 2b whole square. That is square root of 2a whole square ఏమవుతుంది? This is 4a square. 2b whole square is 4b square. ఇక్కడ 4 ని కామన్ అవుట్ చేస్తే 4 of a square plus b square. So 4 exact square root value ఉంది. That is 2. 2 root a square plus b square. This is the distance between a to b. ఈ విధంగా డిస్టెన్స్ ఫార్ములాని యూజ్ చేసి మనము ఎనీ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. మరి ఈ పర్టికులర్ వీడియోలో ఇంట్రడక్షన్ కాన్సెప్ట్ చూసాం, కోఆర్డినేట్ జామెట్రీకి సంబంధించి ఆల్ కేసెస్ చూసాం. The distance between 2 points on x-axis, the distance between 2 points on y-axis, and the distance between 2 points, one is on x-axis and one is y-axis, and distance between 2 points in same coordinate and distance between 2 points in 2 different coordinates, and also universal formula, that is distance between any 2 points in coordinate plane, that is square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square, or square root of x1 minus x2 whole square plus y1 minus y2 whole square. At the same time, the distance between origin to a point on a coordinate plane, that is square root of x square plus y square. And also we discuss example 1, and also we discuss exercise 7.1 first question. మరి నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అలాగే ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్.